మీరెప్పుడు వచ్చారు? చూసి ఎన్నాళ్ళైంది మిమ్మల్ని. తప్పకుండా మా ఇంటికి రావాలి. భోంచేసి వెళ్ళాలి. నా ఫోన్ నంబర్ ఉందిగా? ఏంటి? గట్టిగా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. అక్క, నా ప్రాణానికి ఆపద ఉంది. నాకు మీ హెల్ప్ కావాలి. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నువ్వు ఎవరు? నీకేం జరిగింది? హా? నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ ఉమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఎప్పుడు మగవాళ్ళు చెప్పి మనం విన్నాము, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టమని. వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదని. ఆ ఆడవాళ్ళు ఎప్పుడూ ఒక పజల్ లాగే, అది తీర్చిపెట్టడం ఒక విద్వాన్ మాత్రమే చేయగలరు. కానీ ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఒక ఆడదానికి అవసరం కేవలం ప్రేమ, మర్యాద మాత్రమే. ఈ కథ కూడా అలాంటి ఒక అమ్మాయికి చెందిందే. తన పూర్తి జీవితం పోరాటంతోనే ఉండింది. గౌరవానికి పోరాటం. తను ఆడదనే జీవితాన్ని చాలా అద్భుతంగా జీవించాలనుకుంది. కానీ తన్ని మరణంలో వాళ్ళందరూ పడుకోపెట్టారు. దాని కారణంగానే తన జీవితంలో జరిగిన ఎన్నో రహస్యాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఈ కేస్ పోలీస్కు ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉండింది. దాంతో ఆ అమ్మాయి పోలీస్ వాళ్ళకి ఒక పెద్ద పజిల్ లాగే కనిపించింది. పిడికిలు మిగిస్తే దీని లోపల ఏముందో ఎవరికీ తెలీదు. నేను చెప్పేది వినమ్మా. ఇలా చూడు, నా నైపుణ్యం ఎవరికీ తెలియలేదంటే నేను బ్రతికి ఏం ఉపయోగం ఉంది? మనిషి తన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆ జీవితంలో అర్థం ఏముంది చెప్పు? అర్థం లేకుండా మాట్లాడుకో, అర్థమయ్యేటట్టు చెప్పు. అమ్మా, ఈ సర్టిఫికేట్ నాకు టైలరింగ్ క్లాస్లో ఇచ్చున్నారు. అంతేకాదు, ఈ కుర్తా చూసావమ్మా, ఇది నేనే డిజైన్ చేశాను. దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అలాగా? చాలా బాగుంది. ఇది మంచి విషయమే కదా. నీకేంటి సమస్య? అమ్మా, ఈ మొత్తం ఏరియాలో నా నైపుణ్యాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. నేను టౌన్కి వెళ్ళానంటే అక్కడ సొంతగా పుట్టికి పెట్టుకుంటానమ్మా. జనాలు లైన్లో నిలబడతారమ్మా. ఆ తర్వాత మనం గొప్పవాళ్ళైపోతాం. ఇలా చూడు, నువ్వు ఎక్కువగా కలలు కనుకో. నువ్వు ఎక్కువ కలలు కనుకో. ముందు నీ పెళ్లి కాని, తర్వాత నీ భర్తకు చెప్పి ఏమన్నా చేసుకో. అమ్మ, నా మాట కొట్టిపారేకు. నేనెందుకని చేతులు కడుక్కోవాలి? ఒక విధవరాలు ఒక కూతురికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం కదా. పక్కనున్న గ్రామంలో ఒక అబ్బాయి వస్తాడు. వాడికి నువ్వు నచ్చితే అంతే చాలు. నీ పెళ్లి తప్ప నేనింకేం చేయలేనమ్మా. నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇలాంటి దారి వెతకాల్సి వచ్చింది. నాకు తెలుసు ఈ లెటర్ని చూసి నువ్వు షాక్ అవుతావని. నేను ఏదో ఒక పల్లెటూరు అతన్ని పెళ్లి చేసుకునేదానికన్నా నా జీవితాన్ని పాడు చేసుకోదలుచుకోలేదమ్మా. జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి. సార్, పాయింట్ అండ్ బోల్ట్ ఉండే లోకల్ తుపాకీతో కాల్చారు సార్. వేరే ఏదైనా లీడ్? నో సార్, ఎక్కడా మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు. ఫోటోని అన్ని పేపర్లలో ఇవ్వు, అప్పుడు ఎవరైనా రావచ్చు. ఓకే సార్. సార్, నాకు ఈ లేడీ తెలీదు సార్.
నవంబర్ 15న మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. అప్పుడు ఈ లేడీ సడన్ గా ఫంక్షన్కి వచ్చింది. 25 నవంబర్. ఆ రోజు ఈవినింగే కదా హత్య జరిగింది. ఎన్ని గంటలకు వచ్చింది? సార్ చెప్పాలంటే 4-5 గంటలవుతుంది. తను చూడటానికి చాలా భయపడుతున్నట్టుంది. తను ఎవరి దగ్గర నుంచో తప్పించుకుని ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపించింది. తను నా దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడిగింది. కానీ సడన్ గా ఆ చోటు నుంచి తను ఎక్కడికో వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళిందని నేను బయట వరకు వచ్చి చూశాను, కానీ కనిపించలేదు. కానీ అప్పుడు ఒక బ్లూ వ్యాన్ వెళ్తుంది నేను చూశాను. బ్లూ వ్యాన్? అవును సార్. మీరు వ్యాన్ నంబర్ నోట్ చేశారా? లేదు సార్, చూడ్డానికి వెళ్ళినప్పుడే ఆ వ్యాన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. సరే, వ్యాన్ ఎటువైపు వెళ్ళింది? సార్ ఇక్కడి నుంచి రైట్ లో వెళ్ళింది. తినటానికి ఇస్తున్నావా? సంచులు ఏముంది? సార్, గీతాంజలి ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఏది దొరకలేదు సార్. అలాగే ఆ విక్టిమ్ బ్లూ వ్యాన్ లోనే వెళ్ళుంటాడని చెప్పలేము సార్. గీతాంజలి కూడా బ్లూ వ్యాన్ గురించి చెప్పింది కదా. అదే సమయంలో ఎవరికో భయపడే తను అక్కడికి వచ్చిందని గీతాంజలి మనకు చెప్పారు. అలా అయితే ఖచ్చితంగా తను ఆ ఏరియాలో ఉండే అమ్మాయి అయి ఉండొచ్చు. విక్టిమ్ ఫోటోని ఆ ఏరియాలో డోర్ టు డోర్ చూపించండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఆమె పేరు స్మిత. మా దగ్గర పనిచేస్తూ ఉండేది. వారం రోజుల నుంచి పనికి రావడం లేదు. మీరు చెప్తేనే తెలిసింది తన్ని చంపేశారని. స్మిత ఇల్లు ఎక్కడుంది? మేడం అదంతా తెలియదు కానీ మోతీనగర్లో ఉన్నట్టుగా మాత్రం విన్నాను. ఎన్ని రోజులు ఇక్కడ పనిచేస్తుంది? నెలన్నర ముందు పని కోసం ఇక్కడికి వచ్చింది. ఇది నా సర్టిఫికేట్. నేను టైలరింగ్ క్లాసెస్ మొత్తం ఫినిష్ చేశాను సార్. నేను స్టిచ్చింగ్ లో అన్ని డిజైన్స్ చేస్తాను సార్. తన మొబైల్ నంబర్ ఇవ్వండి. మొబైల్ నంబర్ లేదు మేడం, పోగొట్టుపోయిందని నాతో చెప్పింది. పాటిల్, మోతీనగర్ ఠాకూర్చాల్కి వెళ్ళండి. స్మిత ఎక్కడ ఉన్నిందో వెతకండి. ఎవరితోనా పగొనిందా? అది నాకు తెలియదు కానీ ఒకరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడెవరితోనో గొడవ పడుతుంది మేడం. నీకేంటి ప్రాబ్లం? చెప్తే అర్థం కాదా? నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా. ఇక మీదటి నుంచి నువ్వు మా ఇంటికి రాకూడదు, ఇక్కడికి రాకూడదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. స్మిత, ఏమైంది? ఎవరితను? కానీ ఆవిడ మాత్రం సమాధానం చెప్పలేదు. చూడ్డానికి వాడు ఎలా ఉన్నాడని చెప్పలేదు. 40-45 ఏళ్ల వయసు ఉంటుంది మేడం. సార్, తను లలిత. స్మిత ఒక ల్యాండ్. అవును సార్, అదిగో వాళ్ళు ఆ రూమ్లోనే స్టే చేసేవాళ్ళు. నేనే వాళ్ళకి రూమ్ అద్దెకిచ్చాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నారు? ఇంచుమించు 1 సంవత్సరం ఉంటుంది. ఫ్యామిలీతోనా? భర్త? సార్ హస్బెండ్ ఉండేవారు, కానీ ఆయన ఇక్కడ ఉండేవారు కాదు, ఆయన ఎక్కడో ఉండేవారు. తన పేరేంటి? నాకు తెలీదు సార్. ఇక్కడ ఎప్పుడో ఒకసారి వస్తాడు. సరే, స్మిత వాళ్ళ భర్త ఏ ఊరోళ్ళు? సార్ అది తెలీదే. అలా అంటే రెంట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అందులో ఊరు నేటివ్ అన్నీ ఉంటాయి కదా. సార్ నాకు ఈ అగ్రిమెంట్లంతా తెలీదు. మనుషుల మొహం చూస్తే కనిపెట్టేస్తానంతే. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా అద్దెకు ఇవ్వకూడదు. తెలీదా నీకు? నువ్వెలా ఇచ్చావు? సార్ నాకదంతా తెలీదు. వచ్చి రూమ్ తెరు. తరువుగా చెక్ చేయండి. ఐడి లేదా డాక్యుమెంట్ దొరుకుతుందని చూడండి. దాన్ని బట్టి తన ఊరేంటో కనిపెట్టొచ్చు. చెక్ ఇట్. సార్, మొత్తం చెక్ చేశాం. ఏది దొరకలేదు సార్. స్మితాకైనా ఐడి దొరకలేదు, హస్బెండ్ రిలేటెడ్ డీటెయిల్స్ దొరకలేదు. సార్, నాకేమనిపిస్తుందంటే ఐడిని కూడా వాళ్ళు లేక చేశారు. దాన్ని కూడా చెక్ చేయండి. తను ఎవరెవరిని మీట్ చేసింది, అలాగే ఈ రూమ్కి ఎవరెవరు వచ్చారు. స్మిత హస్బెండ్తో గొడవలు, పక్కనున్న వాళ్ళతో గొడవలు ఏమైనా జరిగాయా?
లేదు సార్, స్మితాకి వాళ్ళ హస్బెండ్ అంటే చాలా ఇష్టం. తనకి ఎవరితో ఎటువంటి... ఒక్క నిమిషం సార్, గుర్తొచ్చింది. జన్మాష్టమి రోజు ఇద్దరు వచ్చారు సార్. స్మిత దగ్గర వాళ్ళిద్దరు గొడవ పడ్డారు సార్. ఏమే అక్కడ ఏదో పని చేసి ఇక్కడొచ్చి ముగ్గేస్తున్నావా? వెళ్ళి ఇక్కడి నుంచి వదులు, వదులు నన్ను. ఏయ్, ఎవరు నోర్మై. మీరు? వదులు నన్ను, వదలండి. ఎవరు మీరు? నోరు కాపాడండి. తెరిచావంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా, కొట్టించుకుంటావా? వెళ్తాను. టైలర్ కోట్లో 40-45 ఏళ్లున్న వ్యక్తి తనతో గొడవ పడెళ్ళాడు. ఇంకోటి స్మిత భర్త. వాడెక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, దాని గురించి ఎవరికి ఏమీ తెలియదు. తర్వాత మూడోది 20-22 ఏళ్ల అబ్బాయిలు స్మితతో గొడవ పడి వెళ్లారు. వాళ్ళందరూ ఎవరు, అవన్నీ మనం తెలుసుకోవాలి. కానీ సార్, వీళ్ళని ఎలా గుర్తుపెట్టగలం? స్మిత ఇంట్లో నుంచి ఐడి దొరకలేదు, ఇంటి అడ్రస్ కూడా దొరకలేదు. తన ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. ఏ ఇంట్లో అమ్మాయి అద్దెకుందో ఆ ఇంటిని కనిపెట్టేశాం. ఇదేలాగానే స్మిత నిందితుణ్ణి కనిపెట్టొచ్చు. కనిపెట్టే తీరాలి. ఒక అనాథ శవానికి పేరు దొరికింది. కానీ ఆ స్మృత ఎవరు? తన కుటుంబం, తన హిస్టరీ, తన జీవితం అన్నీ అర్థం కాకుండానే మిగిలిపోయాయి. ఎవరికి స్మృత అంటే బాగా తెలుసు, వాళ్ళందరికీ ఒక సంవత్సరం నుంచే తనంటే తెలుసు. అయితే స్మృత ముందు జీవితాన్ని ఎక్కడ జీవించింది? దాంతోపాటు స్మృత మరణం, అది ఇప్పుడు జీవించిన జీవితాందా లేక ముందు జీవితానికి సంబంధించిందా? అమ్మతో బంధం వదులుకొని నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. కానీ జీవితం నాకు ఒక్కొక్క అడుగులోనూ ఒక కొత్త అనుభవాన్ని చూపించింది. ఇదిగో తీసుకో. సార్, స్మిత ఇంటి పక్కన ఒకడున్నాడు. జన్మాష్టమి రోజు ఫ్యామిలీతో కొన్ని ఫోటోలు తీసేవాడు. ఆ ఫోటోస్లో ఇద్దరు క్యాప్చర్ అయ్యారు. ఇతనే స్మితతో గొడవ పెట్టుకున్నవాడు. ఈ విషయం గురించి ల్యాండ్ లార్డ్ లలితతో క్రాస్ చెక్ చేశాను. వాళ్ళిద్దరు వీరే. ఈ బైక్లో కూర్చొని తిరిగెళ్లారు. ఆర్టీఓకి ఫోన్ చేయి. ఈ బైక్ ఎవరి పేరులో ఉంది? తప్పుకోండి, వెనక్కి వెళ్ళండి. రండి, చూడండి, చెత్త ఏరుకునేవాడు బాడీ దొరికింది. మరంటే ఓ చెత్త ఏరుకునేవాడిని ఎవరింత దారుణంగా షూట్ చేస్తుంటారో? ఓ పని చెయ్యి, మొత్తం ఏరియానంతా నువ్వు బాగా సర్చ్ చెయ్యి. సార్, దీన్ని నువ్వు ఉంచుకో, నా వల్ల కుదరదు. ఏంటి అవ్వట్లేదు? చాలా మందిని చంపేసి ఇప్పుడు కుదరదంటే ఎలా? చూడు, ప్రారంభంలో అందరికీ అలానే ఉంటుంది. ఏం కాదు, నీ వల్ల అవుతుంది. వెళ్ళు. ఇది నీ బైకా? అవును సార్, విషయం ఏంటి చెప్పండి. స్మిత తెలుసా? హత్య చేయబడింది. తను మీట్ చేయడానికి వెళ్ళావుగా జన్మాష్టమి రాత్రి గొడవ పడ్డానికి. సార్, నేనేం గొడవ చేయడానికి అక్కడికి వెళ్ళలేదు. నేను ఊరికే నా ఫ్రెండ్ జోగితో అక్కడికి వెళ్ళానంతే. ఎవరు జోగి? సార్, అది స్మిత జోగి పెళ్ళామా? సార్, స్మిత నా వైఫ్ సార్. తను నన్ను మోసం చేసింది సార్. ఏం చేశాడు? సార్, తను నన్ను వదిలేసి మనోజ్తో లేచిపోయింది సార్. ఎవరా మనోజ్? సార్, ముందు వాడు నా పిల్లాన్ని తీసుకుపోయాడు. తర్వాత నా పిల్లాన్ని రెచ్చగొట్టి నన్నే కొట్టించాడు. వదలరా! ఏం చేస్తున్నావు ఇక్కడ? నన్ను కొట్టేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోయారు సార్. నా పిల్లం ఆ తర్వాత తిరిగి రాలేదు సార్. జన్మాష్టమి రాత్రి తన్ను బెదిరించడానికి నువ్వు వెళ్ళావు కదా? సార్, నేను వెళ్ళాను సార్, కానీ తనని కొట్టలేదు. సార్, ఒక్క విషయం చెప్పనా? మీరు మనోజ్ని పట్టుకోండి సార్. వాడు స్మిత కలిసి చేసినవన్నీ చెప్పేస్తాడు. వాడెక్కడున్నాడు? సార్, వాడు బోరివల్లో ఉన్నాడు. ఏంటి, స్మితాని మర్డర్ చేశారా? ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? జోగి అన్నీ చెప్పేశాడు. స్మితతో వెళ్ళిపోయావుగా, పెళ్లి చేసుకున్నావు కదా? లేదు సార్, నేను స్మితాని పెళ్లి చేసుకోలేదు. తనకి జోగేష్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఏ? వాడు మగాడే కాదు, పెళ్ళాన్ని కొట్టి చిత్రహింసలు పెట్టి తన మగతనాన్ని చూపిస్తున్నాడు సార్. అది మాత్రమే కాదు, వాడికి వేరే ఒక కనెక్షన్ ఉంది సార్. అది స్మితాకి అస్సలు నచ్చలేదు సార్. ఠాకూర్ చౌల్లో ఆ రూమ్ని స్మితకు నువ్వే ఇచ్చావా? ఠాకూర్చి మనిషా? లేదు సార్, ఠాకూర్చి మనిషి గురించి నాకేమీ తెలీదు. నేను తన్ని చూసే చాలా రోజులైపోయింది సార్. అంతటితో తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. నేను తన్ని సంఘం చాలానే కలుసుకుంటాను సార్. ఆ రూమ్ కూడా తనకి నేనే వెతికిచ్చాను సార్.
అరే రా లోపలికి. ఇది చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరి కోసం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీదే. చూడు, అన్ని వస్తువులు అరేంజ్ చేశాను. బాగుంది కదా? నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారా? కానీ సార్, స్మిత నాకు ఏ మంచి చేయలేదు సార్. కొద్ది రోజుల్లోనే తన నిజ స్వరూపాన్ని చూపించింది సార్. నా డబ్బు నగలు మొత్తం తీసుకుని పారిపోయింది సార్. ఎవరితో వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది ఏమీ తెలియదు సార్. మరాఠే, గన్ తీసుకుని పరిగెడుతున్న ఈ పిల్లాడెవరో ముందు తెలుసుకో. సార్, అవును సార్, 1 సంవత్సరం ముందు ఈ లేడీ మనోజ్ అనే వ్యక్తితో ఇక్కడే ఉండేది. స్మిత మీ ఇంట్లో నుంచి డబ్బు నగలు తీసుకుని పారిపోయినట్టు మనోజ్ చెప్తున్నాడు. లేదు సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడొక దుర్మార్గుడు సార్. వాడు వాళ్ళ భార్యను వదిలిపెట్టి దీంతో తిరిగేవాడు సార్. వాళ్ళ భార్యకి విషయం తెలియగానే దీని జీవితం నరకం చేసింది సార్. సరే, మనోజ్తో తప్ప స్మితకి వేరే ఎవరితోనైనా ఇక్కడ గొడవలు? లేదు సార్. ఇంకోటి, తనతో పాటు ఒక బిడ్డ కూడా ఉండేది. పాప? ఆ పాప ఎవరు? అదంతా తెలీదు. సార్ మీరే చెప్పండి. నా భర్తని ఒక అమ్మాయి ఆకట్టుకుంటే నేను ఊరికే ఉంటానా? అలా అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి తనకు పూజ చేయాలా ఏంటి? ఈయనకిది అవసరమేలే. అన్నీ తీసుకుని పారిపోయింది కదా. పారిపోయిందా? లేక నువ్వు తన్ని హత్య చేసావా? ఏంటి సార్, నేనేం చేయలేదు సార్ అమ్మాయిని. నన్నేం అనుమానించద్దండి సార్. ఇదిగో ఇతనే చేసుంటాడు. జైల్లో వేయండి ఇతన్ని. నువ్వు నోరుమి, ఏదో ఒకటి వాగమాక. నీతోనో స్మితతోనో ఒక పాప ఉంది కదా, ఆ పాప ఎవరు? సార్, పాపనా? ఎవరండి? ఎవరు పాప? అరే నన్ను మాట్లా నువ్వు. సార్, ఆ అమ్మాయి స్మిత రిలేటివ్ సార్. ఎవరది? పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? తన పేరు కోయల్ సార్. తన గురించి తిను నా దగ్గర ఇంతే చెప్పింది సార్. స్మిత బిడ్డతో నువ్వున్నావు, కానీ ఆ బిడ్డ ఎవరో నీకు తెలీదా? సార్ నిజమే చెప్తున్నాను సార్, నాకేమీ తెలీదు. ఎంత బాగుంది, ఇది నాకేనా? థ్యాంక్ యూ. కోయల్, ఏం చేస్తున్నావు? సార్, ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మనోజ్ కరెక్ట్గానే చెప్పాడు. యోగి ఒక గే, మహితే వాడి గే పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ సార్. స్మిత యోగిని పెళ్లి చేసుకోక ముందు యోగి ఫ్యాక్టరీలో పనిచేసింది సార్. స్మిత జోగి ఫాదర్ ఫ్యాక్టరీలో పనిచేసింది. ఎస్ సార్. వాళ్ళ బాబుని పిలువు. సార్, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ ఏరియాలో స్మిత బాడీ దొరికిందో అక్కడి నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఒక వ్యాన్ దొరికింది, బ్లూ కలర్ వ్యాన్. సార్, ఆ లేడీ సడన్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను తన్ని వెతుక్కుని గుమ్మం వరకు వెళ్ళాను, కానీ తను అక్కడ లేదు. కానీ నా కళ్ళతో బ్లూ కలర్ వ్యాన్ ని నేను చూశాను. సార్, ఈ వ్యాన్ కి నంబర్ ప్లేట్ లేదు. కేసీ నంబర్తో అన్నింటినీ కనిపెట్టు. ఎవరి పేరులో రిజిస్టర్ అయింది? బ్లూ వ్యాన్లో కిడ్నాప్ చేసినట్టే కదా గీతాంజలి చెప్పింది. ఒకవేళ ఈ బ్లూ వ్యాన్ అయి ఉండొచ్చు. ఫోరెన్సిక్ ని పిలువు. అలాగే సార్. అవును సార్, స్మిత నా ఫ్యాక్టరీలోనే పనిచేసేది. కానీ జోబీకి తనంటే ఇష్టమైంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకని నేను ఒకరోజు తన్ని ఇంటికి పిలిపించాను. ఇలా చూడు స్మిత, నేను ఒక్క విషయం చెప్పగలను. నా కొడుకు నిన్ను సుఖంగా చూసుకుంటాడు. అతను నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. ఏంటి, పెళ్లి చేసుకుంటావు కదా? సరే, మీరు స్మితకి మీ అబ్బాయి గురించి అన్ని వివరంగా చెప్పారా? మీ అబ్బాయి ఒక గే అని తనకి చెప్పారా? సార్, నేను ఆ అమ్మాయిని మా అబ్బాయికి దూరం చేయాలనుకున్నాను. అప్పటికే గొడవలు జరుగుతుండేవి. అందుకే నేను స్మితాని... తను ఏ ఊరికి చెందింది? తన అడ్రస్? సార్, స్మిత మా ఫ్యాక్టరీలో ఒక సభ్యురాలు. అందుకనే తను ఏ పేపర్స్ మాకెప్పుడు ఇవ్వలేదు. నేను కూడా తన్నేమీ అడగలేదు. పైగా నా కొడుకుని తను వదిలేసింది కూడా. స్మిత మీ అబ్బాయిని వదిలేసింది, అందుకే టైలర్ షాప్కి గొడవ పడ్డానికి వెళ్ళారా? లేదు సార్, అలాంటిదేమీ లేదు సార్. స్మిత జోబీని వదిలి వెళ్ళాక నేనెప్పుడు స్మితాని కలవలేదు సార్. అన్నట్టు
జోగి మహాయిని తీసుకుని నేను వద్దు. స్మిత ఇక్కడి నుంచి వెళ్ళి మంచి పని చేసింది సార్. తన్ని మర్డర్ చేశారు. హత్య చేసింది కూడా వీళ్ళే. అది కూడా మీకు తెలిసుంటుంది. లేదు సార్, అలాంటిదేం జరగలేదు సార్. కానీ ఒక విషయం ఉంది సార్, స్మిత కూడా ఒక తప్పు చేసింది సార్. తన గతం గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ నాకు తెలిసి ఏదో పొలం గురించి ఎవరితోనో గొడవ జరుగుతూ ఉంది. నేను స్వయంగా ఒక వ్యక్తితో తన గొడవ పడ్డాన్ని నా ఫ్యాక్టరీ బయట చూశాను సార్. ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? నీకు నాకు ఏ సంబంధం లేదని నేను చెప్పాను. నా వెనక తిరగడం ముందు ఆపు. అలా ఎలా వదిలేస్తా అనుకున్నావు? ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయిగా, అలాగే వదిలేయమంటావా? ముందు నాతో రా. చెయ్యి వదులు, నేను నీతో రానని చెప్పాను కదా. వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కానీ ఏదో భూమి గురించి మాత్రం గొడవ జరుగుతూ ఉండే సార్. దారి ఇదిగో వస్తున్నాను. ముందు మాల్వానీకి వెళ్తాను, తర్వాతే వస్తాను. ఊరికి రావడానికి ఎంత టైం పడుతుంది? సర్లే, ఫోన్ పెట్టుకో. చెప్పు, స్మితాని ఎందుకు చంపారు? సార్ మేమేం చేయలేదు సార్. మీరెందుకు చేశారు, ఎలా చేశారు అన్నీ తెలుసు. మీ మధ్య సంబంధం ఉంది, కానీ స్మిత తను అడ్డుగా ఉంది, అందువల్ల చంపేశారు. నాకు స్మిత అంటేనే అంత ద్వేషం. ఒట్టి స్మిత మీదే కాదు, లోకంలో ఉన్న అన్ని ఆడవాళ్ళ మీద నాకు ద్వేషం. నేనెందుకు వాళ్ళలా కనబడను? ఒకవేళ నా వల్ల అయితే లోకంలో ఉన్న అందరు ఆడవాళ్ళను చంపేస్తాను. సార్, తన మెళ్ళో నేను కట్టిన తాళి ఉంది, అదే దానికి సేఫ్టీ సార్. ఇది పెద్ద విషయమా? ఇది పెద్ద విషయమారా? తను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఇప్పుడు చెప్పండి, స్మితాని ఎందుకోసం చంపారు, ఎక్కడ చంపారు, ఎలా చంపారు? సార్, మేము స్మితాని చంపలేదు, కానీ అవకాశం దొరికింటే తప్పకుండా చంపేసుంటాను. సార్, మేము చెప్పేది నిజం సార్, మేము చంపలేదు సార్. అది మేం కనిపెడతాం. ముఖేష్, వీళ్ళని కాస్త గమనించు. సార్ కనిపెట్టేశాం. దారి నాసిక్ డిస్ట్రిక్ట్లో ఉంది సార్. నాసిక్ పోలీస్ని కాంటాక్ట్ చేయి. స్మిత ఊరిని కనిపెట్టు. ఓకే సార్. సార్, ఫారెన్సిక్ వ్యాన్లో బ్లడ్ ట్రేసెస్ దొరికింది. సార్, తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వ్యాన్ ఎప్పుడో అమ్మేశాను. కానీ నీ పేరులోనే కదా ఉంది. సార్, నేను దీని డెలివరీ నోట్ ఎప్పుడో పంపించేశాను సార్. జిరాక్స్ కాపీ నాతో ఉంది సార్. తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానని చెప్పారు సార్. ఎవరా మనిషి? సార్, అది నేను ఎంక్వైరీ చేయలేదు సార్ ఆ విషయం గురించి. కాకపోతే డబ్బు ఎక్కువగా వచ్చేది, అందుకే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాడి మొహాన్ని చూసావా? స్కెచ్ చేయగలవా? అది లేదు సార్, నాకంత గుర్తు లేదు సార్. కానీ ఎదురుగా వస్తే మాత్రం గుర్తుపడతాను సార్. సరే, మంచిది. సార్, స్మిత దారికి చెందింది. తన మీద ఒక కేసు కూడా జరిగేది. అదేం కేసు? అబెండ్మెంట్ ఆఫ్ సూసైడ్. తన భర్త విక్రమ్ సూసైడ్ చేసుకున్నాడు. వాట్? స్మిత హస్బెండ్? ఇంకో భర్త? నేను నా కొడుకు విక్రమ్ పెళ్లిని స్మృతతో జరిపించానండి. కానీ నా అమాయకమైన కొడుకుని తను చంపేసింది. అలా అంటే? సార్, నా కొడుకు కాస్త మతిస్థిమితం లేనివాడు. 10 ఏళ్లకు ముందు స్మృత అమ్మగారు వాళ్ళ మావయ్య అత్తయ్యని తీసుకొచ్చారు. కానీ అప్పుడే నా కొడుకు పరిస్థితి గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను. స్మృత ఇష్టపడింది పెద్ద పెద్ద ఇల్లులు టౌన్లో ఉండాలి అని. అందుకనే పెళ్లి తర్వాత మేమందరం టౌన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే తన బుద్ధిని తను చూపించేసింది. వద్దు, ఈరోజు నేను ఫోన్ చేయను. నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? వద్దు, నేను చెప్పేది విను. నువ్వు నా పెళ్ళానివి కదా, నువ్వు నా పెళ్ళానివి. నేను ఫోన్ చెయ్యను. నువ్వు డాన్స్ చేయాలి, సరేనా? అప్పుడే నేను తింటాను. నువ్వు కాదు కాదు, నువ్వు డాన్స్ చేయాలి. డాన్స్ చెయ్యి. ఇంకోసారి చెయ్యి ఎత్తు, చెయ్యి నరికేస్తాను. మొగుడు దగ్గర ఎవరైనా ఇలాగా ప్రవర్తిస్తారా? నా కొడుకు తన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కానీ తను విక్రమ్ని భయంకరంగా హింస పెట్టింది. తర్వాత విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మీరు స్మిత మీద అపార్ట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు వేసి ఇంటి నుంచి తరిమేశారు. నేను ఇంకేం చెయ్యాలి సార్?
తన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగమంటారా? బయటికి తన్ని ఇల్లు వదిలి గెంటేశారు. నా కొడుకుని చంపేసి నా ఇంట్లోనే ఉంటావా నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. వినండి, ముందు పోవే, పో. తలుపు తెరవండి. ఆంటీ, ఆంటీ, నేను చెప్పేది వినండి. సరే, విక్రమ్ చనిపోవడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాపర్టీలో తనకు కూడా హక్కు ఉంది. స్మితకి తనకా? అదెలా? నా కొడుకు పోయాక తన హక్కు కూడా పోయింది. స్మిత వాళ్ళ అమ్మ ఎక్కడుంది? ఏమైంది? స్మిత మీకు తెలుసా? తను నా కూతురు. ఏంటి, ఏమైంది? ఇదిగో చూడండి. సరే, నీ పేరేంటి? కోయల్. లోపలికి వెళ్ళి ఆడుకుంటావా? మేము మాట్లాడాలి. ఏంటి విషయం? మీ కూతురు స్మిత ఇప్పుడు ప్రాణాలతో లేదు. నాకు తెలీదు నా కూతురు మీద ఎవరు కనపడ్డదో. తన మనసులో ఒకే ఒక ఆశ ఉన్నింది, టౌన్కు వెళ్ళాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని. నేను ఒక పేద విధవరాల్ని, తనని నేను ఎక్కడికని టౌన్కు పంపించను. పక్క ఊళ్ళో తనకని ఒక సంబంధం చూశాను, కానీ తను పారిపోయింది వాళ్ళ అత్త మామ ఇంటికి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అత్త మామ ఏవో చెప్పి తనెక్కడికి తీసుకొచ్చారు. వయసులో ఉన్న అమ్మాయికి బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? వాళ్ళ అత్త మామే సంబంధం చూశారు. తన పేరు విక్రమ్, గొప్ప శ్రీమంతులని చెప్పారు, డబ్బున్న వాళ్ళని చెప్పారు. ఇదే సాకు పెట్టి తను ముంబైకి వెళ్ళొచ్చని స్మిత కూడా ఒప్పుకుంది. కానీ అత్తయ్య చెప్పింది అబ్బాయి అమాయకుడని. కానీ అబ్బాయికి తెలివి తక్కువని చెప్పనే లేదు. నా కూతురు స్మిత తనతో సంతోషంగా జీవించలేదు. అయినా కూడా తన కాలాన్ని అలాగే నడిపింది. ఆ తర్వాత విక్రమ్ చనిపోయిన తర్వాత తను అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడు అందరూ తిన్ని గుచ్చి గుచ్చి మాట్లాడారు. తను సూరజ్ని లవ్ చేసింది. సూరజ్? తీర కోసం అతను ఏమైనా చేస్తానన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు, కోయల్, ప్రజ్వల్. ఆ తర్వాత వాళ్ళు నయగాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే వాడు తాగుడికి బానిసయ్యాడు. అప్పటినుంచి ఎప్పుడు ఇంట్లో గొడవలే. అక్కడే ప్రజ్వలే తన నాన్నని చంపేశారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రజ్వల్ అలాంటే స్మిత సూరజ్కి పుట్టిన కొడుక? అప్పుడే తనని పిల్లల జైలుకు పంపించేశారు. ఆ తర్వాత స్మిత కోయల్ని తీసుకొని ముంబైకి తీసుకెళ్ళిపోయింది. కానీ ముంబైలో కూడా కోయల్ దగ్గర ఎవరో తప్పుగా నడుచుకున్నారట. కోయల్తో తప్పుగానా? అవును సార్. ఆ తర్వాత స్మిత కోయల్ని నా దగ్గర వదిలేసి తను మాత్రం కోయల్, నువ్వు ముంబైలో మీ అమ్మతో ఉన్నప్పుడు ఆ వ్యక్తితోనే ఉన్నారా? ఈ మనిషి నీ దగ్గర అమ్మా, ఈ అంకుల్ చాలా చెడ్డవారు. స్మిత, అది బయటకెళ్ళు, బయటకెళ్ళి ఇక్కడి నుంచి. రక్షణ కేంద్రానికి ఫోన్ చేయండి. ప్రజ్వల్ని వెంటనే చూడాలి. అండ్ మనోజ్, వాడిని పట్టుకో. ఎస్ సార్.
నువ్వు పిల్లల జైల్లో నుంచి తప్పించుకొని రాకుండా ఉండాల్సింది. ఎందుకు? పెద్ద తప్పు చేశావు. అమ్మమ్మ, నాకు డబ్బు కావాలి. ఇప్పుడెందుకు రాజా? నేను పగ తీర్చుకోవాలి. మనలో అసలు చాలా మంది లోపల బయట అని వేరే వేరే జీవితాలు జీవిస్తారు. ఆ రెండు జీవితాలు ఎప్పుడూ ఒకటవ్వవు. మన ప్రజల కళ్ళల్లో ఎలా కనిపిస్తున్నావో అలాగే మనం చూపించుకోవాలని కూడా అనుకుంటాం. కానీ స్మృత అసలు దేన్ని ఇష్టపడింది? జీవితంలో ప్రతి బాటలోనూ తనొక కొత్త మొహంతోనే నించుంది. స్మృత ఆ ఐడియాలజీ అసలు అర్థం కాలేదా, లేక తన ఉద్దేశాలే తప్పైనవా? ఇది చెప్పడానికే కష్టంగా ఉంది. కానీ స్మృత ప్రతి సంఘటనలోనూ చూశారంటే ఒక కొత్త కథ ఉండింది. సార్ 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 నేనేమీ చేయలేదు సార్. నీలాంటి నీచమైనోడు చిన్నపిల్ల మీద చేయి వేస్తే ఇలాంటి ఉద్దేశం ఉంటే నువ్వేమైనా చేస్తావు. సార్ 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 ప్లీజ్ సార్ వదలకుండా కొట్టండి. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్ నేను నిజం చెప్పేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, ప్రజ్వాల్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడే న్యూస్ వచ్చింది. కుప్పోడ్ని హత్య చేసిన దాంట్లో కూడా వెతుకుతున్నారు. చూడండి సీసీటీవీ ఫుటేజ్. ఆ తర్వాత మాల్వని పోలీస్ అరెస్ట్ చేశారు. చెప్పు, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? సంచిలో ఏముంది? వద్దు వద్దు, అందులో తుపాకీ ఉంది. గన్? నిజమైన గన్నా? డమ్మీనా? ఇది పేలుతుందా? మరి వీడెందుకు అబద్ధం చెప్తున్నాడు? వాళ్ళమ్మని చంపింది ఎవరు? ప్రజ్వల్, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? మీ అమ్మను చంపావని ఎందుకు చెప్పావు? చూడు, మాకన్నీ తెలుసు. నువ్వు మీ అమ్మని చంపలేదు. అయినా కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? ఎవరైనా బెదిరించారా? ఎవరు నన్ను బెదిరించలేదు సార్. అయినా అమ్మ చనిపోవడానికి నేనే కారణం. నేను తనతో ఉండుంటే ప్రాణాలతో ఉండేది. అయితే నువ్వు మీ అమ్మగారిని చంపలేదు? లేదు. మరి మీ నాన్నని ఎందుకు చంపావు? చెప్పు, ఏం జరిగింది? మేము సంతోషంగా బ్రతికేవాళ్ళు. అమ్మ, నాన్న, నేను కోయిన్. అమ్మ మనందరినీ చాలా బాగా చూసుకునేది. తర్వాత నాన్న తాగడం మొదలెట్టారు. అమ్మని చాలా తిట్టేవారు. అమ్మ ప్రతిరోజు ఏడ్చేది. అయినా తన ఫీలింగ్ని ఎప్పుడూ చూపించలేదు. కానీ ఒకరోజు నేను నా ఫ్రెండ్స్తో ఆడుకుని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మీ నాన్నని చంపలేదని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నేను పోలీసుతో చెప్పాను నేను అసలు చంపలేదని. అయినా కూడా నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఆ మనిషి గురించి పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ వ్యక్తి ఫేస్ని సరిగ్గా చూడలేదు నేను. ఆ వ్యక్తి ఎవరని నాకు తెలియదు. అప్పుడు నేను వాడు వేసుకున్న చెప్పులు మాత్రమే చూశాను. జోనెల్ వేల్ నుంచి తప్పించుకుని అమ్మమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు అదే చెప్పుని చూశాను. చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? ఇంచుమించుగా 14 సంవత్సరాల ముందు స్మిత తన ఇంటిని వదిలేసి ముంబైకి వచ్చింది, పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం. అప్పుడే తనంటే నాకు చాలా ఇష్టం. కానీ తన అత్త తన్ని వెంటనే పంపించేసింది. స్మితాకి అప్పుడు ఆ విషయాలన్నీ ఏమీ తెలియవు. కానీ నాకు అన్ని విషయాలు తెలుసు. నేను స్మితాని మా ఆయన దగ్గర నుంచి దూరంగా ఉంచాలనుకున్నాను. అందుకని విక్రమ్కి సునీతకి నేను పెళ్లి చేశాను. విక్రమ్ చనిపోయిన తర్వాత స్మితాని మొత్తం సొంతం చేసుకుందాం అనుకున్నాను. కానీ విక్రమ్ చనిపోయిన తర్వాత తను సూరజ్ని ప్రేమించడం మొదలెట్టింది. నేను వెనక్కి తగ్గలేదు. నేను సూరజ్ని మందుకు అలవాటు పడేలా చేశాను. ఒకరోజు నా వల్ల కాలేదు. నేను ప్లాన్ వేసి సూరజ్తో తాగుతున్నప్పుడు, కానీ దాని తర్వాత తను జోగిని పెళ్లి చేసుకుంది. జోగి తన్ని ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. స్మిత వెంటనే మనోజ్తో వెళ్ళింది. కానీ మనోజ్ వాళ్ళ అమ్మాయిని తప్పుగా చూసిన వెంటనే
తను మనోజ్ను వదిలేసి మోతీనగర్లో ఉండడం మొదలెట్టింది. కానీ నువ్వు మారనేలేదు. నువ్వు మళ్ళీ తన్ని వదలకుండా వెతుకుతూనే ఉన్నావు. తన్ని వెతికి కనిపెట్టి తనను హత్య చేసేశావు. సార్ నేను అక్కడికే వెళ్ళాను సార్, కానీ నేను ఒంటరిగా స్మితాని చంపలేదు. దానికి ఓ లవ్వర్ కూడా ఉంది. నేను స్మిత మామయ్య దినేష్కి కొన్ని డబ్బులు అప్పుగా ఇచ్చాను. కానీ నేను డబ్బులు తిరిగి అడిగినప్పుడు వాడు లేదనేశాడు. అమ్మాయిని ఇస్తానని చెప్పాడు. దూరం నుండి నాకు వాడు స్మితాని చూపించాడు. ఒంటరి అమ్మాయి అన్నాడు. అమాయకురాలు, తనకి మగతోడు అవసరమన్నాడు. నేనిక స్మితాని ఇంప్రెస్ చేయడం మొదలెట్టాను. తను నా ప్రేమలో పడింది. కానీ దాని మామయ్య చాలా మోసగాడు. నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. నాకు స్మితాకి మధ్యలో ఉన్న సంబంధం గురించి నా పెన్లాంకి అంతా చెప్పేస్తానని నన్ను డబ్బులు అడిగేవాడు. ఇంకా స్మితాకి కూడా చెప్పాడు నన్ను బ్లాక్మెయిల్ చేయమని. కానీ ఈ విషయం గురించి స్మితాకి ఎప్పుడు తెలిసొచ్చిందో తను నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. నేను దినేష్కి వాడు అడిగినన్ని డబ్బులు ఇచ్చాను. వాడికి చెప్పాను. ఒకరి జీవితంలో ముందుకు రావాలంటే తలరాతని తప్పు చెప్పడం, తలరాతని మార్చి రాయడానికి తను ప్రయత్నిస్తాడు. స్మృత కూడా తన జీవితంలో సంతోషం దొరకడానికి ఏవేవో చేసింది. ఒక ఆడది ఒంటరిగా ఉంటేనే ఈ మగవాళ్ళు సానుభూతి చూపిస్తానని సిద్ధమైపోతారు. కానీ ఎప్పుడు ఒక ఆడది తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని అనుకుంటుందో అప్పుడు తనకి సాయం చేయడం వదిలేసి తన గతాన్ని వాళ్ళు గుచ్చి చూపించి బలహీనంగా చేస్తారు. స్మృత కూడా ఒక సంతోషమైన జీవితం జీవించాలని కలలు కనింది. తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చాలా ఆశపడింది. చివరికి ఏమైంది? తను తన తలరాతని తన చేతులతో మళ్ళీ మళ్ళీ తుడిచి రాసింది. ఒకరిని మాత్రం తను నమ్మింది, అదే తన మావయ్య. తను చట్టం తలుపుల్ని చివరి వరకు అసలు తట్టనే లేదు. తన అత్తయ్య కూడా అలాగే చేసింది. స్మృత మీద తన భర్త ఉద్దేశం తప్పుడు ఉద్దేశం అని తనకి తెలిసింది. కానీ తనేం చేసింది? తన తలరాత అంతే అని తను తట్టుకుంది. తర్వాత స్మృత తలరాతని కూడా తను పూర్తిగా నాశనం చేసింది. నేరస్తుడు మనకి చాలా క్లోజ్ గా ఉండొచ్చు. తన నేరాలని మనం దాచకూడదు, అలక్ష్యంగా అన్ని వదిలేయకూడదు, లేకపోతే మీరు కూడా నేరస్తులవుతారు. దీంతో ఇప్పుడు నేను దివ్యాంక త్రిపాఠి దహియా బయలుదేరుతున్నా. మళ్ళీ కలుసుకుందాం. ఒక కొత్త కేసుతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా చూడండి క్రైమ్ పెట్రోల్, ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళని ముట్టుకుంటే ఎందరో మహిళలు లేస్తారు. జై హింద్.